దేవుని జనాంగమా, దేవుని ఆలోచనలో ఉన్న నీకు ఆశ కలిగిన పిల్లలారా చేరవచ్చు నింటున్నందుకు మరొకసారి హృదయపూర్వక ప్రభునామంలో నేను వందనాలకి. గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం మరొకసారి చదువుకుందామండి. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఎప్పుడు మనము దేవుడిని తెలుసుకుంటామంటే ఆయన మేలు మనకు కలిగినప్పుడు ఆయన దేవుడు ఉన్నాడు, నమ్మదగినవాడు అని అబ్రహాము నమ్మినట్టుగా అబ్రహాము ఒకే మాట చెప్పినాడు. దేవుడు ఆ మాటను ఆయన నమ్మేసినాడు, మనస్ఫూర్తిగా నమ్మి విశ్వాసం ఇచ్చినాడు. కనుక మనము నమ్మి ఆయన మీద ఆధారపడి ఉంటే ఆయన మనకు శ్రమలు, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు అన్నీ పెట్టినప్పటికీ తరువాత శ్రమ వెనుక నీకు మేలు దాచుదును అని దేవుడు చెప్పిన మాటను బట్టి శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కలిగినప్పటికీ ఒకానొక సమయం దేవుడు హెచ్చించే స్థితిలోకి తీసుకెళ్తాడు. అప్పుడు దేవుడు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు, మన యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు అని నమ్మేలా నీకు ఆయన కనపరుచుకుంటాడు, ప్రత్యక్షపరచుకుంటాడు. ప్రియ దేవుని సంగమా, కనుక ఆయన ఇదివరకటి కంటే గొప్పగా మేలులు చేయాలని ఆశిస్తున్నాడు దేవుడు. మనం పేదగా ఉండి లేక ఇరుకులు, ఇబ్బందులు పడుతుంటే సంతోషించే దేవుడైతే కాదు ఆయన. మరి ఇరుకులు, ఇబ్బందులు, బాధలు మనకు ఎందుకు వస్తున్నాయంటే వాటి ద్వారా మనకు కొంచెము జ్ఞానము, బుద్ధి, ఆలోచన లేక ఒక గుణపాఠము నేర్పుతాడు. ఏదో నీవు పొరపాటు చేసిన దానివల్ల నీకు ఇది అని చాలామంది మనము బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తుల జీవితాలలో వారి పొరపాటును బట్టి వారికి శిక్షలు కానీ దేవుడి ఉగ్రత కానీ వస్తూ వచ్చింది. అలాగా ప్రతి ఒక్కరికి కూడా మన చిన్న చిన్న పొరపాట్ల ద్వారా మనకు దేవుని శిక్షలు, ఆ ఉగ్రత ఆయన మన మీద కుమ్మరిస్తాడు. కుమ్మరించినప్పటికీ మళ్ళీ మనల్ని హక్కున చేర్చుకొని మళ్ళీ మనము నిలబెట్టే దేవుడు, మన బాగు చూసే దేవుడు ఒక యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ప్రియ దేవుడు ఇస్తాడు. కనుక అధికమైన మేలులు మనకు కలగాలని మీరు ఫలిస్తే నాకు ఆ సంతోషము అని దేవుని వాక్యం మనకు వినపడుతుంది. ప్రియ దేవుని సంగమా, మీరు ఫలిస్తే నాకు సంతోషం. అందుకే నా పిల్లలు తల ఎత్తుకొని బ్రతకాలి, తల దించుకునే వారిగా మీరు బ్రతకూడదు, తల ఎత్తుకొని బ్రతకాలి. తలలాగా మిమ్మల్ని పెడతాను, తోకగా మిమ్మల్ని పెట్టను అని అంటున్న మన యేసయ్య ఇక్కడే కాదు, పరలోక రాజ్యంలో కూడా మనము తల ఎత్తుకొని ఒక నిందె మోపిన వాడుగా నీవు లేక తల ఎత్తుకొని మనుషులమైన ప్రతి ఒక్కరము పాపలము, బలహీనము, బుద్ధిహీనము, పాపపు పుట్టినప్పటి నుండే మనకు పాప స్వభావం కలిగినటువంటి వారిని. కానీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ రక్తంతో కడగబడినాక మన ఆలోచన ప్రభు తప్పులు మనం ఒప్పుకున్న తర్వాత ఆయన మనను పరిశుద్ధపరుస్తాడు, పాపాన్ని తీసివేస్తాడు. పాపాన్ని తీసివేయగలిగిన అధికారి అయిన క్రీస్తు మన పాపాన్ని తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత కూడా మనము ఆ పాపాన్ని చేయకుండా ఉండాలి. కనుక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఆమె ఒకసారి గ్రంథంలో తప్పు చేస్తుండగా వాళ్ళు యూదులు తరుముకుంటూ వస్తుండగా ఆయన క్షమించగలుగుతూ వచ్చినాడు మన యేసుక్రీస్తు ప్రభువు. వారైతే క్షమించలేదు, ధర్మశాస్త్రాన్ని పట్టుకొని చంపేయాలి, రాళ్ళతో కొట్టి చంపాలి అని ప్రభువుకే ధర్మశాస్త్రాన్ని చెప్పి వాక్యం చూపించి ప్రభుతో మాట్లాడినప్పుడు అందుకే ప్రభువు నేను ధర్మశాస్త్రాన్ని ఎప్పటికీ కొట్టివేయను కానీ నెరవేర్చేవాడినే, కొట్టివేయడానికి నేనైతే రాలేదు, నెరవేర్చేదైతే వస్తాను. ఇంకా దాంట్లో నుండి మిమ్మల్ని ఇంకా వెసులుబాటు ఇస్తాను, మీకు ఇంకా మీకు మేలు చేసేదానికి ఆలోచన ఇస్తాను
ధర్మశాస్త్రం అయితే కొట్టి చంపాలని వెంబడబడిన వారికి ఆమెను క్షమించి, మీలో ఎవరో పాపం చేయలేదా, చేయనటువంటి వారు మొదటి రాయి వేయండి అని ఒక మాట చెప్పేసి ఆమెను క్షమించి పంపించేసినాడు. అలాగే ప్రతి సూడి ఆమె ఇలాగే వస్తూ ఉంటే దేవుడు పొద్దునచ్చని క్షమించడు. ఒకసారి మనకు అవకాశం. ఆమె గ్రంథంలో అయితే ఒకేసారి తప్పు చేయకు కనపడిచింది. దేవుడు ఆ తప్పును క్షమించేసినాడు. ఇంకా ఆమె మళ్ళీ వచ్చి తప్పు చేసినట్టుగా మనకి కనపడలేదు. కానీ మన నిజ జీవితంలో ఇలాంటి ఆలోచన మనము ఉండకూడదు. అంటే ఒకసారి క్షమించబడిన తర్వాత మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ ఉండకూడదు అనేది దేవుని వాక్యం తెలియపడుతుంది. అలా ప్రతి సూరి తప్పు చేయడం క్షమించు, తప్పు చేయడం క్షమించు, తప్పు చేయడం క్షమించు అంటే దేవుడు అలా క్షమించే దేవుడు అయితే కాదు. ఒకసారి మనకి ఛాన్స్, ప్రియ దేవుని సంగమా. కనుక వాక్యంతో మనము కట్టబడాలని దేవుని ఈ యొక్క వాక్య గ్రంథమంతా కూడా మనకు ఇచ్చినాడు. అందుకే దేవుడు చెప్పినటువంటి మాట, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు అని చెప్తూ, క్వశ్చన్ మార్కుగా చెప్తూ, దేవుని వాక్యం చేతనే కదా యవనస్తులు దేని చేత తమ నడతను లేక తమను తాము శుద్ధి చేసుకుంటారు. దేని చేత, ఏ యొక్క పరికరం చేత, ఏ దాని చేత శుద్ధి చేసుకుంటారు వారిని అంటే దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్కు ద్వారానే, దేవుని వాక్యము ద్వారానే తమను తాము శుద్ధి చేసుకుంటారు అని లేఖనము తెలియపరుస్తూ వచ్చింది. అంటే ఈ లేఖనము ద్వారా మనము శుద్ధి చేయబడుతూ వస్తాం. ప్రతి విషయంలో బలహీనమైన ప్రతి దానికి మనిషి పడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ లోకంలో. కానీ వాక్యం ద్వారా తిరిగి నిలబడుతూ ఉండాలి, కట్టబడుతూ ఉండాలి. ప్రభా దీని నుండి బయటవే ప్రభా, ఈ యొక్క సైతాను సోదరుల నుండి నన్ను బయటవే ప్రభు అని ప్రభువుని అడుగుతూ వాక్యము గౌరవించి వాక్య ప్రకారం బ్రతుకుటకు ఆలోచన ప్రభు. వాక్య ప్రకారము నీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నట్టుకు కృప చూపండియ్యా అని భక్తుడు దావీదు గారు అన్నట్టు, ఆయన చాలా వాక్యంలో నీ వాక్యము నేను హృదయంలో ఉంచుకుంటాను, నీ వాక్యం నన్ను దూరం చేయకొని చాలా చోట్ల కీర్తన గ్రంథంలో ఆయన వ్రాయిస్తూ జరిగింది. కనుక వాక్యం చేతనే మనము శుద్ధి చేసుకోగలం. ఇంకా దేని చేత మనము శుద్ధి చేయబడలేదు. కనుక బలహీనులమే, బుద్ధిహీనులమే, పాపులమే, ఎవరు నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు, యథార్థవంతులు లేరు, అందరూ పాప స్వభావం కలిగినటువంటి వారిని వాక్యంతో ప్రతిరోజు వాక్యం నేర్చుకుంటూ వాక్యంతో స్థిరపడాలి. కదలని వారిగా ఉండాలి. అంటే కదలని వారిగా అంటే ఇప్పుడు యోబు గారికి వచ్చినటువంటి శ్రమలు ఎన్ని వచ్చినా ఆయన కదలని వాడిగా ఉన్నాడు. ఎన్ని వచ్చినాయి, మరణాలు వచ్చినాయి, పశు సంపదంతా చచ్చిపోయింది, ఆయనకున్నటువంటి పనివారు మాట వినటం లేదు, తమ స్నేహితులే అసహిస్తూ వచ్చినారు, తన భార్యనే దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అని చెప్తూ వచ్చింది. ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, మరణాలు ఎన్ని వచ్చినా ఆయన పడలే, నిలకడగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు, పడిపోలేదు, కదలని వాడిగా ఉన్నాడు. అలాంటి జీవితం కలిగి ఉండమని మనకు తెలియ చెప్తూ ఉంది వాక్యం. ప్రియ దేవుడి సంగమం. మరొక లేఖనము పరిశీలిద్దామండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 27వ వచనం చదువుకున్నామండి. 3:27. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవ్వనస్తుడు దేని చేత తమను తాము పరిశుద్ధపరచుకుందరు లేక తమను తాము శుద్ధి చేసుకుందరు అని వ్రాయబడిన వాక్యాన్ని బట్టి అదే వాక్యం తెలియపరుస్తుంది. యవ్వన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మంచిది. ఆయన కాడి బరువుగాను అలేమున్నది. ఆయన కాడి తేలిక, నా కాడి తేలిక, బరువు ఉండదు. నా కాడి వస్తే మీకు విలువ, గౌరవం, అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ గౌరవము నీకు తెలియనంతగా నీకే
కనపడుతుంది ప్రియ దేవుని సంఘం. సత్యంలో ఎదిగిపోతూ ఉంటే చాలామంది సేవకులు సాక్ష్యం చెప్తూ ఉంటారు. వారి పని వారు సత్యంలో బ్రతుకుతూ ఉంటే ఎవరో వచ్చేది, ఎక్కడో ఉంటారు వాళ్ళు, నాకు దేవుడు బయలుపరిచినాడు, లేక పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినాడు, ఇదో నీవు ఈ పని నీకు కొరతగా ఉంది, నీవు సత్యంలో బాగున్నావని నాకు తెలిసింది, ఇదిగో ఈ సహాయం నీకు కావాలి అని ఇచ్చి వారి దేవుని పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటారు. అలాగా ఎప్పుడు ఎలా దేవుని కృపను బట్టి ఏది వస్తుందో, ఏ ఘనత ఎప్పుడు వస్తుందో కూడా మనకైతే తెలియదు. అది దేవుడు అలా అందిస్తారు ప్రియ దేవుడి సంఘం. కనుక యవ్వన కాలమున ఆయన కాడి మోస్తే మనకు మంచిది. ఆయన కాడి మోసినప్పుడు ఆయన ఇంతకంటే ఇప్పుడున్న దానికంటే ఎక్కువ నిన్ను ఆశీర్వదిస్తాను, మునుపటి కంటే ఎక్కువగా నిన్ను దీవిస్తాను అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంది ప్రియ దేవుని సంఘం. అలాగే చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 118వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8-9 చదువుకుందామండి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మనుషుల్ని నమ్మకూడదు కానీ ఆ దేవుని నమ్మాలి. మనుషులు నమ్మితే వారు మోసం చేయొచ్చు, కానీ దేవుని నమ్మిన వాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి లేక భూమి మీద ఇప్పటికీ బ్రతుకుతున్న ఎవరైనా సరే, ఇదో నేను దేవుని నమ్ముకొని చెడిపోయినానని చెప్పగలిగిన వాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. నేను దేవుని మీద నమ్మకం ఉంచి, లేక దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నిరీక్షణ ఉంచి, దేవుని మీద ఆశ పడి ఆయన మీద ఆనుకొని నేను బ్రతుకుతున్నాను, ఆయన నమ్ముకున్నట చేత నేను చెడిపోయానని చెప్పేవాడు ఒక్కడంటే ఒకడు ఈ భూమి ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. దేవుని నమ్ముకొని చెడిపోయినాననే వాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడని మనకు తెలియపరుస్తూ ఉంది ప్రియ దేవుని సంఘం. కనుక ఎవరిని నమ్మాలి అంటే మనము దేవుణ్ణి నమ్మాలి. మనుషుల్ని నమ్మితే ఎన్నో మాటలు, వాడు మోసం చేసినాడు, వీడు మోసం చేసినాడు, వీడు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు, చాలా మోసపూరితమైనటువంటి స్వభావం మనుషుల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ పాపపు స్వభావము పుట్టుకతో నుంచే మనకు ఉన్నది కనుక, అలాంటి స్వభావంతో ఉన్నాము కనుక అందుకే మనము ప్రభువులాగా మనము పూర్తి పరిపూర్ణ మానవుడు కాలేము మనం. ఎందుకంటే ప్రభువు మాత్రమే పరిపూర్ణ మానవుడు. ఆయన తప్పు చేయలేదు, పాపం చేయలేదు, నేరం చేయలేదు, కానీ మనము పదే పదే మనము చేయగలుగుతూ వస్తాం. ఎందుకంటే మన స్వభావమే అది ఉంది కనుక ఆయనను మాదిరి పెట్టుకొని మనము బ్రతకాలి. అందుకే ఆ దేవుని నమ్మినట్లయితే మనకు మేలు. ఏ మనుషుని నమ్ముకున్నా మనకు ప్రయోజనం లేదు, కానీ యెహోవాను ఆశ్రయించుట మేలు. కింది మాటగా కూడా చూడండి, 9వ వచనము, కీర్తనల గ్రంథము 118:9వ వచనం కూడా, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను సైతం నమ్మకూడదు. ఒక సీఎం పిఎం కూడా నమ్మాల్సిన అవసరం లేదు, దేవుని నమ్మాలి అని గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది ప్రియ దేవుని సంఘం. కనుక మనుషులను కానీ, రాజును కానీ, రాజకీయ నాయకులను కానీ ఎవరిని నమ్మినా మనకు ప్రయోజనం లేదు. కానీ దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద నమ్మిక ఉంచాలి. ఆయన నమ్మితే మనము ఎవరూ చెడిపోయిన వారంటూ లేరు అని మనకు చరిత్ర చెప్తుంది ప్రియ దేవుని సంఘం. అదే కీర్తన గ్రంథం చూడండి, 119వ అధ్యాయము 72వ వచనము ఒక మాట మనము పరిశీలిద్దామండి. 119వ అధ్యాయము 72వ వచనం చదువుకున్నాం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు.
ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు, వేల కొలది వెండి బంగారం ఇచ్చినాడు దావీదుకైతే. ఇచ్చినా ఏమని చెప్తున్నాడు, వచ్చే వైభవాలు ఆయన రాజు కనుక దావీదు మహారాజు అనే పేరు ఆయనకు మాత్రం ఉన్నది. మహారాజు అనే పేరు దావీదుకే ఉంది, ఇంకెవరికి మహారాజు అనే ఆ మహా అనే పదము ఎవరికి లేదు. రాజు కనబడతారు కానీ దావీదు మహారాజు అనే పేరు ఒక దావీదుకే దైవ గ్రంథంలో దేవుడు రాయిస్తూ వచ్చినాడు. కనుక అంత గొప్ప వ్యక్తిగా చెప్తూ ఉన్నాడు, వేల కొలది వెండి బంగార నాణ్యముల కంటే ఆయనకు ఎంతో ఇచ్చినాడు. ఎంత వజ్ర వైడూర్యాలు ఆయన దగ్గర ఉన్నాయి, దావీదు దగ్గర ఉన్నప్పటికీ ఏం తెలియపరుస్తున్నాడు ఆ రాజు, ఆ దావీదు మహారాజు ఏం తెలియపరుస్తున్నాడంటే, నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు, నాకు గొప్ప. ఆ ధర్మశాస్త్రం లేకుంటే అసలు నేను లేను, ఆ ధర్మశాస్త్రం నన్ను బ్రతికిస్తుంది, అదే నాకు మేలు అని దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని సంగమ. కనుక మనము దేవుని మీద ప్రతి విషయము దేవునికి తెలియపరచుకుంటూ, దేవుని నమ్మేడి పిల్లలుగా, దేవుని విశ్వసించే పిల్లలుగా, దేవునితో సహవాసంలో, దేవుని నమ్మకంలో మనం పెరిగినట్లయితే మనకు మంచిది. ఈ జీవితం ఉన్నంత వరకు దేవునితో ఉంటూ, తర్వాత జీవితం ఇంకా గొప్ప జీవితము చాలా ఉంది. ఇది 70 సంవత్సరాలే, కోట్ల సంవత్సరాలు ప్రభుత్వం మనం ఉండగలిగే అవకాశం ప్రభు మనకు పరలోక రాజ్యంలో ఇస్తున్నారు. కోట్ల సంవత్సరాలు. ఈ ఎన్ని సంవత్సరాలు మనకు 60, 70 లేదా ఒక 80 అధిక బలం ఉంటే, ఈ 80 సంవత్సరాల జీవితం కాదు. చనిపోయిన తర్వాత మరో అద్భుతమైన బ్రతుకు, యుగ యుగాలు కోట్ల సంవత్సరాలు ప్రభు దగ్గర ఆ ఆనంద రాజ్యంలో, ఆ పాపులు లేని పట్టణంలో ఉంది నీకు. ఈ ఇచ్చిన దేహంతో నువ్వు జాగ్రత్తగా బ్రతుకున్నావు. ఇదో నీకు ఈ నియమము లేక ఈ కట్టడ విధులు శాసనాలు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని నీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా బ్రతికి నా బిడ్డ, నువ్వు తిరిగి నా దగ్గరికి రావాలి. నరులారా తిరిగి రండి, మిమ్మల్ని పంపిస్తున్నాను భూమి మీదకి. అంటే వాక్యము నా మాటలు ఇచ్చి మిమ్మల్ని భూమి మీదకి పంపిస్తున్నాను. మీరు ఆ మాటల ప్రకారం నడుచుకొని తిరిగి నా దగ్గరికి రావాలి. చాలా జీవితం నా దగ్గర ఉంది, బహుమానం ఉంది, కిరీటాలు ఉన్నాయి, జీవజల బుద్ధులు, జీవజల వృక్ష ఫలాలు, అనేక మందికి నీవు బోధ చేసే పని, ఎంతో మందికి తలగా ఉండే ఆ యొక్క పెద్దరికము దేవుడు చాలా పరలోక రాజ్యంలో మన కోసం దాచి ఉంచాడు ప్రియ దేవుని సంగమ. కనుక బ్రతికి ఉన్నప్పుడు దేవుణ్ణి మనము గుర్తించాలి. ఆయన ప్రేమ చాలా గొప్పది, చాలా విలువైంది, ఎంత ఉన్నతమైనదంటే మనం ఎంత చెప్పగలిగినా మనము ఆయన ప్రేమను సంపూర్తిగా పరిపూర్ణంగా చెప్పలేని మనసులో మనం అంత ప్రేమ కలిగిన, ప్రేమ అయి ఉన్న ప్రేమాస్వరూపి మన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియ దేవుని సంగమ. కనుక వెండి బంగారంలో కంటే నీ ధర్మశాస్త్రము నాకు మేలయ్యా అని భక్తుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంగమ. చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము మాట చదువుదామండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం చేస్తేంట ఏం కలుగుతుందంట? సమాధానం. ప్రియ దేవుని సంగమ, సమాధానం లేదు చాలా జీవితాల్లో, విశ్వాసంలో సైతం, దేవునికి ఎంత ఇష్టలైన వారి జీవితాల్లో సైతం సమాధానం లేని బ్రతుకులుగా మనవి ఉంటూ ఉన్నాయి. సమాధానం ఉండాలంటే ఆయన సహవాసం ఉండాలి. ఆయన సహవాసం ఉండాలంటే ఆయన ఆలోచనలు మనలో కలగాలి. ఆయన సారూప్యత, క్రీస్తు మనలో కనపడితేనే ఆయన నా బిడ్డ అని ఆయన ఎత్తుకొని ముద్దులాడే దేవుడు ఆయన. ఇప్పుడు మంచి పని చేసినప్పుడు ఒక చిన్న పిల్లలు మంచి పని చేసుకున్నప్పుడు ఎంత గొప్ప మంచి పని చేసావమ్మా, ఎంత గొప్ప పని చేసావు, ఇది గొప్ప పని అని ఎత్తుకొని ముద్దులాడతాం చిన్నపిల్లలు మంచి పని చేసినప్పుడు. కొంతమంది పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు కొంతమంది అడిగినప్పుడు చెయ్యి ఎనికి పెట్టుకుంటారు, కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వనికి పూనుకుంటారు, కొంతమంది అదే చెయ్యి ఎనికి పెట్టుకుంటారు. అదే ఇచ్చే వారిని
ఎంత ముద్దులాడతారు తల్లిదండ్రులు, ఎంత మంచి గుణము. అదే ఎవరి బిడ్డని దొంగరాయుడు, దొంగది ఈ పాప అని అంటారు. అలాగే దేవుడు కూడా మంచి వారిని, ఆయన ఆ వాక్యంతో నడుచుకుంటున్నటువంటి వారిని ఆయన ఎత్తుకొని ముద్దులాడే దేవుడు, ఆయన ప్రేమించగలిగిన దేవుడు. ఆయన మనిషిని, మనుషులైతే పైకి తీసుకెళ్ళలేరు, కానీ దేవుడు ఒక క్షణంలో మన విధిరాతలన్నీ కూడా ఆయన మార్చగలిగిన, ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయన. కనుక ఆయనను మనం నమ్మాలి. ఆయన సహవాసము మనం చేసినట్లయితే మనకు సమాధానము. యోగు చెప్తున్నాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అలా ఆ సహవాసంలో నీకు మేలు కలుగుతుంది. ఆయన మాట విన్నప్పుడు ఆయన నీకు మేలు చేస్తాడు. ఒకనొక సమయం నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను అనేక మందికి పెద్దగా పెడతాడు, తోకగా కాక తలగా పెడతాడు. అయితే నిరీక్షణ కలిగిన వారమై ఉన్నారు. బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరం నుండి అక్కడ పడిగాపులు కాల్చినాడు ఒక వ్యక్తి, ఓర్పుతో సహనముతో. ఎవడో ఒకరు నా బ్రతుకును చూసి జాలి పడబడు ఒక్కడన్నా ఉండకపోడా అని 38 సంవత్సరాలు పక్షవాతంతో పడి అక్కడ ఉన్నప్పుడు 38 సంవత్సరములో యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్తు సృష్టికర్త వచ్చి నువ్వు నీ పరుగు ఎత్తుకొని నువ్వు లేచి నిలబడు అన్నప్పుడు స్వస్థత వస్తుంది. ఆయన 38 సంవత్సరాలు, అంత వరకు 38 సంవత్సరాలు ఎవరుంటారు? 2-3 సంవత్సరాలకే ఏదో తాగి చచ్చిపోదాం, అంత బాధ, అంత లేవలేరు, నడవలేరు, ప్రతి దారికి ఇబ్బంది, ఒకసారి పోవాలంటే మోసుకెళ్ళాలి. ఇలాంటి జీవితం ఉన్నప్పుడు ఏదో ఒకటి తాగి చనిపోయే, మందైనా తాగి చనిపోదామంటుంది, కానీ అతనిలో అలాంటి ఆలోచన రాలేదు. 38 సంవత్సరం నుంచి ఓపికతో సృష్టికర్త ఎవరో ఒకరు నన్ను కాపాడకపోరా, నన్ను పుట్టించిన దేవుడైనా రాకపోడాని ఓర్పుతో సహనంతో 38 సంవత్సరాలు ఉన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అతని సహనాన్ని చూసి అక్కడ స్వస్థత ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి అలా ఓర్పు అవసరం. నేను ప్రభువును నమ్ముకున్నాను, నాకు శ్రమలు, ఎన్ని చేసినా నాకు ఇబ్బందులు, లేదా పిల్లలు లేరు, అది ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ ఓర్పు సహనంతో ఉంటూ ఒక హన్నలాగా ప్రార్థించిన మనకు దేవుడు, హన్నా ప్రార్థనలో నిజాయితీ ఉంది కనుక, సత్యం ఉంది కనుక, యథార్థత ఉంది కనుక ఆమెకు పిల్లలు ఇవ్వగలుగుతూ దేవుడు వచ్చినాడు. నిజాయితీ, యథార్థత, పవిత్రత ఉండి నిజంగా మొరపెట్టితే దేవుడు ఆ పిల్లలను కలిగి ఏదైనా ఆయన చేయగలిగిన సమర్థుడైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సంగమం. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. యెషయా గ్రంథము చివరి మాటగా యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3 వచనాలు చదువుకున్నామండి. రక్షింపనేరక ఉండునట్టు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నవి. చూడండి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంట దేవునికి మనకు అడ్డగోడలుగా ఉన్నాయి, ఆయన మనల్ని అసహించుకుంటున్నాడంటే మన చేతి క్రియలు సరిగా లేనట్లయితే, చెడ్డమైనట్లయితే దేవుడు అసహించుకున్నట్టుగా
మన దోషాలు ఆయనకు అడ్డుగోడలుగా, మన అపవిత్రపరచబడిన మన జీవితాలు దేవునికి మనము చూడకుండా అడ్డుగోడలుగా నిలబడుతూ ఉన్నాయంట ప్రియ దేవుని సంగం. ఆయన మనల్ని ప్రేమించాలి, ఆయన మనల్ని హెచ్చించాలి, లేక ఆయన బిడ్డగా అంగీకరించాలి, ఆయన సహవాసంలో ఉండడానికి దేవునికి ఇష్టపుట్టాలంటే మనము మంచి పనులుగా దేవుడు నిర్ణయించిన ఆ నియమ నిష్టలు, లేక ఆ యొక్క వాక్యానుసారమైన జీవితము, లేక ఆ యొక్క శాసనాలు కట్టడలు ఎందుకోసం మనకు ఈ గ్రంథాన్ని మనకు ఇచ్చినాడో ఆ గ్రంథాన్ని బట్టి మనము బ్రతికినట్లయితే, మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకి గ్రంథాన్ని ఇచ్చినాడు కనుక ఆ బుద్ధి జ్ఞానము కలుగుటకు మనకి ఇచ్చినాడు కనుక ప్రతి లేఖన భాగంలో దేవుడు ఆ చక్కని ఆలోచనలు, ఒక మనిషి ఎంత పవిత్రంగా బ్రతకాలి, ఎంత యథార్థంగా బ్రతకాలి అనే దానికి మనకు ఈ గొప్ప బైబిల్ గ్రంథం మనకు దేవుడు ఇచ్చినాడు కనుక దీని ప్రకారం మనం బ్రతికినట్లయితే, దేవుని ఆలోచన ప్రకారం మనము దేవుని మాట విని మనం బ్రతికినట్లయితే ఆయనకు మనకు అడ్డుగోడలు ఉండవు, ఏ తెరలు ఉండవు. ఆయన స్ట్రైట్గా మనల్ని దీవించే దేవుడుగా, స్ట్రైట్గా మనల్ని ఆశీర్వదించే దేవుడుగా, మనల్ని హెచ్చించే దేవుడుగా మనకు కనపడుతున్నాడు ఇక్కడ లేఖన భాగంలో దేవుడి సంగం. కనుక మన క్రియలు మన ఆలోచనలు చెడ్డవైనట్లయితే అవే దేవునికి మనకు కనపడకుండా అడ్డుగోడలుగా ఉంటూ ఉన్నాయి. ఆ అడ్డుగోడలను మనము తొలగించుకోవాలి. నిజమే దేవుడు చెప్పింది, మనుష్య జాతి మనుషులు బాల్యం నుండి చెడ్డది, వారి హృదయము కేవలం బాల్యం నుండి చెడ్డది. ఎంత నీటిగా బ్రతికినా మురికి గుడ్డలేదు. నేను దృష్టించి చూస్తే మీరు నిలవరు ఎవరు అని దేవుని వాక్యము ఉంది. మీరు చెడ్డవారి కనుకనే నేను నీ సొంత నోటితో ఒప్పుకుంటే ఆ చెడ్డతనాన్ని లేక ఆ యొక్క పాపపు స్వభావాన్ని నేను క్షమించేస్తాను, అవకాశం ఇస్తున్నాను, అవకాశాన్ని వినియోగించుకొని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మన బ్రతుకు చెడ్డదే కానీ అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నీ బ్రతుకు చెడ్డదే నాకు తెలుసు, నువ్వు పాపం చేస్తావు నాకు తెలుసు, అయినా పుట్టించాను, కానీ నీకు వెసులుబాటు ఇస్తున్నాను, నీకు అవకాశం ఇస్తున్నాను, నిన్ను నీవు సరిచేసుకునే నీకు దేవుని నుండి ఆయన ఆయుష్ ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, వాక్యాన్ని చెవులో వేస్తాడు, అన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కూడా నీవు మారక అలాంటి అడ్డుగోడలుగా ఉంటే మనకు దేవుడు సహవాసము దక్కలని దేవుడి ఈ యొక్క లేఖన భాగంలో మనకు బయలుపరుస్తున్నాడు ప్రియ దేవుడి సగం. కనుక మనము ఈ మన చేతి పాపపు పనులు కానీ, మన కాళ్ళ పనులు కానీ, మన చూపులు కానీ, ప్రతిదీ మన పాపపు ఆ ఆలోచనలన్నీ ఉన్నట్లయితే అడ్డుగోడలుగా దేవునికి మనకు అడ్డుగోడలుగా ఉంటూ ఉన్నాయి. ఆ అడ్డుగోడలు తొలగించుకోవాలంటే దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి, వాక్యముతో సరిచేయబడుతూ, కట్టబడుతూ, దిద్దబడుతూ, స్థిరులుగా నిలకడగా కదలని వారిగా యెహోవావలే మనకు భక్తుని మనకు మాదిరి పెట్టినాడు దేవుడు. ఆ భక్తులు ఎంతోమంది భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అదే చాలక యేసయ్య గొప్ప జీవితమే మనకు మాదిరిగా ఉన్నది. పరిపూర్ణ మానవుడిగా దేవుడే దిగివచ్చి పరిపూర్ణ మానవుడిగా, పరిపూర్ణ దేవుడిగా భూమి మీద అడుగుపెట్టి మనకు ఎలా బ్రతకాలో చూపించినాడు కనుక అట్టి బ్రతుకులు ప్రతిరోజు మనం పరిశీలిస్తూ ధ్యానించుతూ మనము పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకొని ముందుకెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక అట్టి స్థితిలో మనం ముందుకెళ్తుంది కాక దేవుడు అట్టి జ్ఞానం బుద్ధి వివేచన దేవుడు అందరికీ సమృద్ధిగా దయచేయను కాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాకృప కలిగిన తండ్రి,